మోడీ రాజీనామా మీద బాగా చర్చ నడుస్తూ ఉంది. మోడీ రాజీనామా ఇది ఒకసారి మనం చర్చించుకోవాలి. మోడీ రాజీనామా, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసిరో దాని ఉద్దేశం ఏంది, మోడీ రాజీనామా చేసేటువంటి అవకాశాలే ఉన్నాయా, ఏంది కథ అనేది మనం మాట్లాడుకోవాలి. నిన్న ఆయన బుక్ ఆవిష్కరణ సందర్భంగా మోహన్ భగవత్ గారు నిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు. 75 సంవత్సరాలు నిండినటువంటి రాజకీయ నాయకులు ఇక పదవి విరమణ చేయాలి, రిటైర్డ్ అయిపోవాలని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనక ఉద్దేశం ఏంటి, మోడీకి రేపు సెప్టెంబర్ 16 తోటి మోడీ గారికి సెప్టెంబర్ 16 తోటి 75 సంవత్సరాలు నిండిపోయి 76వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ల ఉద్దేశం ఏంటి? సో 100% మోడీ గారికి సూటి పెట్టినట్టుగానే కనపడతా ఉన్నది. మోడీ గారికి సూటి పెట్టినట్టే కనపడతా ఉన్నది. మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్లు మోడీ గారికి సూటి పెట్టినట్టే, ఆయన ఇంకా రిజైన్ చేయాలి, ఆయన ఇంకా దిగిపోవాలనేటువంటి విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీలో ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆర్ఎస్ఎస్ అనుమతి లేకుండా, ఆర్ఎస్ఎస్ హస్తం లేకుండా ఏ నిర్ణయాలు జరగవు పార్టీ పరంగా కూడా. సో కాబట్టి కొన్ని రోజుల నుంచి ఆర్ఎస్ఎస్ మోడీ అండ్ అమిత్ షా ఈ ద్వయం మీద చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నది. మోడీ ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మోడీ 2-3 సార్లు ఇప్పటికీ ప్రధానమంత్రి అయ్యిండు. 2014, 2019, 2024 3 టర్ములు ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. ఇక 75 సంవత్సరాలు నిండిపోయింది. సో కాబట్టి ఆయనని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలతోటి మరి రేపు 16 తారీఖు నాడు మోడీ రాజీనామా చేస్తాడు అని చెప్పేసి చాలా రకాలుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. బీజేపీ రాజకీయ సర్కిల్స్లో కూడా ఈ చర్చ నడుస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే 100% దాని వెనకాల ఏదో పెద్ద కీలక నిర్ణయం జరిగే ఉంటుంది అని. మరి ఎవరిని పెడతారు మోడీ రాజీనామా చేస్తే? అసలు రాజీనామా చేసేట అవకాశం ఉందా? ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను పక్కన పెట్టేటువంటి సందర్భాలు చాలా చూస్తాం మనం ఇప్పటికే. ఆర్ఎస్ఎస్ వ్యవసాయ బిల్లులను, అగ్రికల్చర్ బిల్లులను వ్యతిరేకించింది, 3 సాగు చట్టాలను వ్యతిరేకించింది. కానీ మోడీ గారు దాన్ని మొండితనంతో తీసుకుపోయారు ముంగల్కి. కొన్ని విషయాల్లో మోడీ నిర్ణయాలను ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే వ్యతిరేకించుకుంటూ వస్తుంది. అది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. కానీ వారు మాత్రము అలాగే తీసుకుంటున్నటువంటి పరిస్థితులు, ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం కనపడతా ఉన్నాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 2014లో కేవలం మోడీ ఫేమ్ మాత్రమే యూజ్ చేశారు. మోడీ అనేటువంటి బొమ్మ పెట్టి మాత్రమే ప్రచారం చేశారు 2014లో. ఆయన 2013లోనే ఆయన ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 2013లోనే మోడీనే భారత ప్రధాని అని చెప్పేసి ఆ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ బీజేపీ అనుబంధ సంఘాలు కానీ, స్లీపర్ సెల్స్ కానీ ప్రకటించడం జరిగినాయి. ఇవన్నీ కూడా జరిగింది కేవలం మోడీ ఫేస్ వాల్యూ తోటే. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో 303 సీట్లతోటి డంకా మోయించింది. కానీ 2024 ఎన్నికల్లో మోడీ ఫేస్ని, మోడీ ఫేమ్ని వాడుకోలేదు బీజేపీ. ఆర్ఎస్ఎస్ కూడా ఎక్కువ ప్రమోట్ చేయలేదు. మోడీని ఎక్కువ జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు? దేనికోసం చేయలేదు? ఎందుకంటే మోడీ ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను, ఆర్ఎస్ఎస్ వీటిని పక్కన పెట్టి ఆయన సొంత ఎజెండాని అమలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒకరి డామినేషన్ని, ఒకరి ఆధిపత్యాన్ని కోరుకోదు. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2 సార్లు బాగానే ఉంటూ 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కోటని పెంచుకునే ప్రయత్నం చేశారు. పిఎంఓలో కానీ, కీలక పదవుల్లో కానీ మొత్తం గుజరాతీల ఆధిపత్యం పెరిగిపోయింది. ఆర్ఎస్ఎస్కి అది నచ్చడం లేదు. గుజరాతీల ఆధిపత్యం పెరగడం ఆర్ఎస్ఎస్కు ఏమాత్రం కూడా మింగుడు పడడం లేదు. అన్ని రాష్ట్రాలకు సముచితమైనటువంటి స్థానం ఉండాలి, గుజరాతీ పెత్తనం పెరిగిపోయినటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా కనపడతా ఉన్నది. సో అయితే ఇప్పుడు మరి మోడీ ఇప్పుడు రేపు 16 తారీఖు నాడు రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటే గనక మరి ఎవరిని పెట్టాలి,
ఏం జరుగుతున్నటువంటి చర్చ పుంకానుగా వ్యాసాల రూపంలో బయటకు వస్తూనే ఉన్నది. అయితే మోడీ అమిత్ షా ద్వయం, మోడీ వారసత్వం, ఆయన మనసులో పెత్తనమే కొనసాగాలంటే మోడీ ప్లేస్లో అమిత్ షాని ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అమిత్ షాని ప్రధానమంత్రిగా చేసి మోడీ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మీద నన్ను రాష్ట్రపతిగా పంపించండి అని చెప్పేసి మోడీ కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం తెలియదు, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది. కానీ ఈ వార్తలు మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ మోడీ వారసత్వం కొనసాగాలనుకుంటే అమిత్ షాని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్రపతిగా మోడీ పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఒకటి అంశం. ఇక దీంతో పాటు ఇంకొక అంశం కూడా కొనసాగుతూ ఉన్నది. అసలు వీళ్ళిద్దరిని కాదు, అమిత్ షా ప్లస్ మోడీ ఇద్దరిలో ఎవరున్నా ఒకటే, వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళను పక్కన పెట్టేసి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకుపోయి, యోగి ఆదిత్యనాథ్ని తీసుకుపోయి ఆడ ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకవేళ కనుక యోగి ప్రధానమంత్రి అయితే యూపీకి ఒక దళితుడిని సీఎం చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా బీజేపీలోని ఒక వర్గము, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ కనుక యూపీకి దళితుడిని సీఎం చేస్తే ఇటు ఎస్పీ బీఎస్పీలను పూర్తి స్థాయిలో కొట్టేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కొంత బీసీ ప్లస్ దళితులకు ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి, కానీ బీజేపీలో అగ్రవర్ణాలకు ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి. ఒకవేళ దళితుడిని కనుక అక్కడ సీఎం చేస్తే అంత పెద్ద రాష్ట్రానికి అక్కడ మిగతా పార్టీలను కొట్టినట్టే అవుతుంది. యోగిని తీసుకుపోయి అక్కడ పెడితే ఇక్కడ మోడీ అమిత్ షాకి చెక్ పెట్టినట్టు అవుతుంది, వాళ్ళ డామినేషన్కి చెక్ పెట్టినట్టు అవుతుంది. అందుకనే యోగిని ప్రధాని చేయాలన్నటువంటి ఆలోచనలో ఆర్ఎస్ఎస్ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు యోగిని చేయాలనుకుంటున్నది అంటే యోగిని ఓడించడం కోసము. అంటే బీజేపీని మొత్తానికి తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ. తెచ్చుకొని ఆల నిర్ణయమే ఫైనల్ అనేటువంటి విధంగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. గతంలో ఏదైతే మోడీకి థ్రెటన్గా మారుతున్నాడు యోగి అని చెప్పేసి ఎప్పుడైతే అనిపించిందో, పోయినసారి ఎన్నికల్లో బీజేపీని అంత పెద్ద రాష్ట్రంలో ఓడించడం కోసం ఈ ద్వయం, మోడీ అమిత్ షా ద్వయం పనిచేసింది. అక్కడ గణనీయంగా బీజేపీ ఓట్లు తగ్గిపోయినాయి, సీట్లు తగ్గిపోయినాయి. దానికి కారణం మోడీ అమిత్ షానే అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతున్నది. సో కాబట్టి అక్కడ యూపీలో ఒక దళితుని పెట్టి వీళ్ళిద్దరికి చెక్ పెట్టి యోగిని తీసుకుపోయి ప్రధాని చేయాలన్నటువంటి ఆలోచనలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీలో ఒక వర్గం కానీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది ఇలా ఉంటే అసలు యోగి వద్దు, ఈ టైంలో మోడీ వద్దు, ఎవరు వద్దు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి నితిన్ గడ్కర్ని ఈ మిగిలినటువంటి టర్మ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ దగ్గర సంవత్సరంన్నర అవుతా ఉన్నది కదా, ఇది పక్కన పెడితే నితిన్ గడ్కర్ని పెడదాము. ఆయన ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి, ఆయన ఆర్ఎస్ఎస్ ఏం చెప్పినా జవదాటకుండా ఉండేటువంటి మనిషి కాబట్టి నితిన్ గడ్కర్ని పెడదాము తెర మీద అని చెప్పేసి ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. సో కాబట్టి ఏం జరగబోతుంది సెప్టెంబర్ 16 తారీఖు నాడు? ఆ రోజు మరి మోడీ రాజీనామా చేస్తాడా, చెయ్యడా? చేస్తే దేశ రాజకీయాల్లో అదొక పెను సంచలనంగా మారబోతా ఉన్నది. మోడీని కదిలిస్తే మరి మోడీ బీజేపీలోనే కొనసాగుతాడా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? ఇంకొక వర్షం కూడా వినపడతా ఉన్నది జాతీయ మీడియాలో అక్కడిక్కడ. మోడీ అమిత్ షా వెంబడి దాదాపు 60 నుంచి 70 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళని తీసుకొని సపరేట్ కుంపటి పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఈ మూడు టర్ముల్లో దాదాపు ఈ 12 సంవత్సరాల కాల వ్యవధిలో మోడీ అమిత్ షా ద్వయం చాలా బయటికి కనిపించినటువంటి చాలా వ్యవహారాలు నడిపించింది. అంబానీ ఆస్తులు పెరిగిపోవడానికి కారణమయ్యారు. రకరకాల ఆస్తులు ఎక్కడెక్కడనో ఏడెన్నో అక్రమ ఆస్తులు జోరుగా కుదబెట్టిర్రు. సో కాబట్టి రేపు కనుక అధికారం ఈయన చేతుల నుంచి పోతే కాంగ్రెస్ లేకపోతే ఇతర పక్షాలు ఎవరైనా కానీ ప్రధానమంత్రి అయితే నాన్ బీజేపీ ప్రభుత్వం కనుక కేంద్రంలో ఏర్పడితే మోదీ అమిత్ షాలకు చాలా తిప్పలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వేరే బయట తెలియకపోయినా మీడియాకు తెలియకపోయినా మోడీ ఏం చేసినది ఆయనకు తెలుసు, అమిత్ షా ఏం చేసినది ఆయనకు తెలుసు. సో కాబట్టి రేపు ప్రభుత్వం వాళ్ళు దిగిపోవాల్సినటువంటి అవసరం వస్తే వాళ్ళ మీద 100% డేగా కాను ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ బయటకు తీస్తారు. ఏ రకంగా అయితే ఇప్పుడు రేపు ఒకవేళ కేసు అవకాశం కనుక వచ్చి ఉండి
రాహుల్ గాంధీకి అవకాశం వస్తే 100% మోడీని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఇప్పటికీ ఈడీ కేసులలో రకరకాల కేసులల్లో ఆయనను, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెని అందరిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడో చూస్తూనే ఉన్నారు. కాబట్టి రేపనాడు తప్పకుండా ఆ కసి, ఆ కోపం, ఆ ప్రతీకారం తీర్చుకున్నటువంటి అవకాశం 100% ఉంటుంది. సో కాబట్టి ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి అవకాశం కూడా లేదు. ఆయన సపరేట్ దుకాణం అయినా పెడతారు, లేకపోతే ఏదో ఒకటైతే జరుగుతుంది అని చెప్పేసి కూడా చర్చ నడుస్తూ ఉంది.